Hello, my dear students. Welcome you all. So, before starting the session, let me explain my thankful to you all. So, నేను చేసిన వీడియోకి ఆ గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ క్లాస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ పర్సనల్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ఎవరైనా డౌట్ ఉన్నా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ నుంచి మెసేజ్ పెట్టండి, దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇస్తాను. యాప్లో మీకు ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో 7th వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, 1 year పాటు నెక్స్ట్ 1 year పాటు ఏపీఆర్టీఎస్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి విషయంలో నా టీమ్ విల్ బీ విత్ యూ టిల్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. ఏపీలో అయితే ఇంటర్వ్యూ వరకు అనుకోండి. సో దట్ ఈస్ ద మై పర్సనల్ ప్రామిస్ టు యూ ఆల్ స్టూడెంట్స్. ఓకే, సో లాస్ట్ వరకు అంటే ఏదో రికార్డ్ చేసి వీడియోలు పెట్టేసి అట్లా కాకుండా లాస్ట్ మినిట్ వరకు మీకు ఎగ్జామ్ రాసే వరకు విల్ బీ విత్ యూ. ఓకే, ఎంటైర్ టీమ్, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్, దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ క్వాలిటీ టైమ్ విత్ యూ. సో ఈ అవకాశాన్ని మాత్రం డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచ్ ఫర్ ద స్టూడెంట్స్. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. సో అసలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అంట. ఇది కంప్లీట్గా మీకు జనరల్ స్టడీస్లో జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒపీనియన్స్ని డెవలప్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి చాలా రేర్గా ఇటువంటి క్వశ్చన్స్, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ చాలా రేర్గా అడుగుతారు. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూని ఓన్లీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇన్ దట్. దట్ ఈస్ మై డిస్క్లైమర్ అబౌట్ దిస్ వీడియో. సో వాట్ ఈస్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025లో ఓకే, సో దీని మొత్తం అబ్సల్యూట్ రాంగ్, అబ్సల్యూట్ రైట్ అని చెప్పలేము. ఓకే, సో దెర్ ఆర్ సర్టన్ మిస్టేక్స్ ఆర్ దేర్. ఓకే, కొన్ని ఓవర్లుక్ చేయబడి కొన్ని మంచి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, దాదాపుగా 4 ఎక్స్ట్రాడినరీ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రొవిజన్స్లో కొన్నిసార్లు అవి ఓవర్లుక్ అవుతాయి. అంటే ఎక్కడైనా సరే అంత అద్భుతమైనటువంటి కాంపోనెంట్ ఒక్కోసారి దట్ మే లీడ్స్ టు సర్టన్ కాంట్రవర్సీస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్ us జంప్ ఇంటు ద టాపిక్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ ఈస్ రూటెడ్ ఇన్ ఇస్లామిక్ లాస్ అండ్ ట్రెడిషన్స్. ఇట్ రిఫర్స్ టు an endowment made by a Muslim for charitable or religious purposes such as building mosques, schools, hospitals or other public institutions. అంటే ఏదైనా ఒక ల్యాండ్, అంటే మేల్ సక్సెసర్ లేని వ్యక్తి యొక్క ల్యాండ్ మొత్తం వక్ఫ్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత సో ఆ ల్యాండ్ విల్ బి గివెన్ ఎయిదర్ ఫర్ ద బిల్డింగ్స్, స్కూల్స్ కావచ్చు, లేదా హాస్పిటల్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆర్ చారిటబుల్ మదరసాస్కి సంబంధించినటువంటి వాటి కోసం ఆ ల్యాండ్స్ని వినియోగించవచ్చు. సో అనదర్ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ వర్క్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఇన్అలియనబుల్, విచ్ మీన్స్ ఇట్ కెనాట్ బి సోల్డ్. ఓకే, ఇది ఎవరికి అమ్మలేరు, దీన్ని ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేరు, వారసత్వంగా ఎవరికి ఇవ్వదు, ఆర్ ఎన్కంబర్డ్. దేర్ ఫోర్ వన్స్ ఎ ప్రాపర్టీ ఈస్ డైవెస్టెడ్ ఫ్రమ్ ద వర్క్, ద క్రియేటర్ ఆఫ్ ఎ వర్క్ ఈట్ వెస్ట్ in God and as per Islamic belief. Since God is everlasting, so in the waqf property. So దేవుడు ఎలాగైతే ఎటర్నల్ గా ఉంటాడో ఈ వక్ఫ్ ద్వారా జారీ చేయబడినటువంటి ప్రాపర్టీ కూడా ఎటర్నల్ గా ఉంటుంది. సో ఒక్కసారి కనుక ఆ ప్రాపర్టీ తీసుకోబడిందంటే సో దట్ ప్రాపర్టీ విల్ బి అండర్ ద కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. సో కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ విత్ రిఫరెన్స్ టు దిస్. సో ఈ బిల్ యొక్క అంతిమ లక్ష్యం ఏంది? వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ బిల్? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్: ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో యాజ్ దెర్ ఈస్ నో ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్ పర్టికులర్ వక్ఫ్. ఓకే, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పూర్తి ట్రాన్స్పరెన్సీ లేని నేపథ్యంలో కావచ్చు, incomplete surveys and mutation of waqf land records. Okay, insufficient provisions for women's inheritance rights, large number of prolonged litigations. Okay, so సరైనటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, సరైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియా. సో దాన్ని ట్రాన్స్పరెన్సీని, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ యొక్క లీగల్ రైట్స్ని ఒక ప్రాపర్గా తీసుకురావటం ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే సో ఉమెన్ హ్యాస్ బీన్ గివెన్ ఏ ప్రాపర్ పొజిషన్ అన్న. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ మోస్ట్ వెల్కమింగ్ ఫినామినా, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025.
Okay, so large number of disputes related to government land declared as waqf. Okay, so government land declare chestam gavachu, or government ki waqf madhya vachinatuvanti contradictory gavachu. So chala thousands of cases has been filed. Lack of proper accounting and auditing of waqf properties. Waqf properties మీద సరైనటువంటి ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆడిటింగ్ కూడా సరిగా లేకపోవడం. అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ వక్ఫ్ మేనేజ్మెంట్. సో ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఆర్ఎల్ అండ్ గవర్నమెంట్ తోటి ఉన్నటువంటి కాంట్రడిక్టరీ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ ఆల్సో ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఇంప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ ట్రస్ట్ ప్రాపర్టీస్. ఓకే, సో ఆ ట్రస్ట్ కింద ఉన్నటువంటి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ప్రాపర్టీ మీద ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా to trust properties. Inadequate representation of stakeholders in central work council and state work boards. So కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఆ సెంట్రల్ వర్క్ బోర్డులో ఉన్నటువంటి అంశాల పట్ల సరైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదా పారదర్శకత లేకపోవడం. సో ఆ కౌన్సిల్లో ఉన్న వాళ్ళలో కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వర్క్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తుల్లో సో ఆ నియామకాలు కూడా సక్రమంగా జరగట్లేదు అనమాట. సో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్? ఓకే, సో మొత్తం 4 extraordinary features are there in this bill. So the Waqf Bill 2025 aims to streamline the management of waqf properties with provisions to safeguard heritage sites and promote social welfare. So whatever the lands, okay, వక్ఫ్ కింద ఉన్నటువంటి ల్యాండ్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఏరియాలో ఓకే, సో సేఫ్ గార్డింగ్ ద హెరిటేజ్ ప్రాపర్టీస్, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఉన్నాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ కావచ్చు, సిటీస్ లో ఉన్నటువంటి కొన్ని కమర్షియల్ ఏరియాస్ కావచ్చు. ఓకే, అండ్ ప్రమోట్ సోషల్ వెల్ఫేర్. నాన్ ముస్లిం ప్రాపర్టీస్ డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిగ్ ఛాలెంజ్. సో కొన్ని సందర్భాల్లో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి కొన్ని వక్ఫ్, సో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ అనే ఒక ఎవరన్నా అంటే, సో ఒక వ్యక్తికి సంబంధించిన భూమి ఉంది, ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. దట్ 10 acres ఆఫ్ ల్యాండ్ ని ఇఫ్ ద వక్ఫ్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ దట్ ల్యాండ్ ఈస్ అండర్ ద వక్ఫ్ బోర్డ్ కింద అనుకోండి. సో ఆ వ్యక్తి, అవతల వ్యక్తి, హీ హాస్ టు ఫైట్ అండ్ హీ హాస్ టు లీగల్లీ ఫైట్ బట్ దట్ వన్. సో ఆ ల్యాండ్ నాది అని అతను కోర్టుకి వెళ్ళి తిరిగి హీ హాస్ టు pursue that matter. That is one of the biggest challenging task, particularly in terms of this Waqf Amendment Bill. So దీంట్లో ఏం చేశారంటే నాన్ ముస్లిం ప్రాపర్టీస్ ని ఎవరు కూడా వక్ఫ్ బోర్డు కింద లేదా వక్ఫ్ కింద తీసుకోవడానికి ఛాలెంజెస్ లేవు. దాంట్లో కొన్ని కేస్ స్టడీస్ చెప్పాడు. సో బీహార్లో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, నెక్స్ట్ కంటిన్యూస్ లో చెప్తాను. బీహార్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదా కర్ణాటకలో ఉన్నటువంటి ఆ కేసెస్ కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ని మనం డిస్కస్ చేసుకుందాం. సో various states have seen disputes over waqf property leading to legal battles and community concerns. Okay, ఒక్కసారిగా లీగల్ బ్యాటిల్స్ మాత్రమే కాదు, కమ్యూనిటీ కన్సర్న్ గా కూడా వస్తుంది. సో క్రిస్టియన్ ముస్లిం కావచ్చు, హిందూ ముస్లిం మధ్య కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్స్ కి దారి తీసేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. So as of data from September 2024 across 25 states, waqf boards, a total 5,973 government properties have been declared as waqf properties. Some examples of the same. Okay, so look at these examples. Tamil Nadu lo unnatuvanti examples kavachu. Okay, for example, a farmer in Tiruchenturai village was unable to sell his land due to the Waqf board's claim over the entire village. ఆ ఎంటైర్ విలేజ్ యొక్క ప్రాపర్టీ అంతా వక్ఫ్ కింద చెప్పడం వల్ల, సో ఏ ఫార్మర్ ఈజ్ అనేబుల్ టు సెల్ హిజ్ ల్యాండ్ అనమాట. సో అతని ల్యాండ్ దాంట్లో ఉండకపోవచ్చు, లేకపోతే ఎంటైర్ విలేజ్ యొక్క ప్రాపర్టీ ఓకే, సో మేబీ అండర్ ద వక్ఫ్ ఆర్ మే నాట్ బి అండర్ ద వక్ఫ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఓకే, సో అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సో అతను వాళ్ళ డాటర్ మ్యారేజ్ కి he was trying to sell his land which was practically not possible for him. Govindpura village of Bihar in August 2024, the Bihar Sunni Waqf Board's claim over an entire village in August 2024 affected 7 families, leading to a case in the Patna High Court. The case is sub judice. Okay, so ఇలా చాలా రాష్ట్రాల్లో, చాలా స్టేట్స్ లో వక్ఫ్కి సంబంధించినటువంటి కేసెస్ స్టిల్ పెండింగ్ ఉంది. అంటే ఆ ల్యాండ్ ఒక్కసారి వక్ఫ్ అని చెప్పగా, వక్ఫ్ బోర్డు కిందకి వస్తుందని చెప్పగానే దే మే నాట్ ఏబుల్ టు సెల్ దేర్ ప్రాపర్టీ, పాయింట్ నెంబర్ 1. సో దాంట్లో ఉన్నటువంటి లీగల్ బ్యాటిల్స్ ఉంటాయి. మోర్ ఓవర్ కమ్యూనల్ సెన్సిటివిటీకి దారి తీసే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సెన్సిటివ్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు దిస్ పర్టికులర్ bill. So in September 2024, around 600 Christian families in Ernakulam district are contesting the Waqf board's
claim over their ancestral land, they have appealed to the Joint Parliamentary Committee. So ప్రతి చోట అంటే ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నట్టు 5,900 కేసెస్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద కర్ణాటకలో 2024 farmers protested after the Waqf board designated 15,000 acres in Vijaypura as Waqf land. Disputes also arose. అంటే ఇప్పటిది కాదు, అరబ్ ట్రేడర్స్ వచ్చి కొనుక్కున్న ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే చాలా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదనమాట. సో ఒకసారి సడన్గా దే మే క్లెయిమ్, దాంట్లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ దట్. ఓకే, ఒక ఫార్మరు తన ల్యాండ్ కొనుక్కొని ఉండొచ్చు, ఒక 100 years బ్యాక్ అది దట్ మే బి అండర్ ద వర్క్ ఫర్ సర్టన్ థింగ్స్ అంటే. సో వక్ఫ్ క్లెయిమ్ చేసింది అది రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి కూడా అయి ఉండొచ్చు కదా. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో ధార్వాడ్లో ఓకే, సో బళ్ళారి, చిత్రదుర్గ, యాదగిరి అండ్ ధార్వాడ్, the government however assured that no evictions would take place. Uttar Pradesh, complaints have been raised against alleged corruption and mismanagement by the state Waqf board. Okay, so Tamil Nadu case study chusamu, or else in the case of Kerala, Karnataka, Bihar. Okay, so in non-Muslim lands ni Waqf claim cheyatam anedi one of the important criteria ga avutundi kabatti danni proper ga handle cheyatam. And coming to the second, so మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సో రైట్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్ అండ్ లీగల్ హెయిర్స్. ఓకే, సో దిస్ ఈస్ అ మోస్ట్ వెల్కమింగ్ థింగ్ పర్టికులర్లీ అండ్ వర్క్ అమెండ్మెంట్ బిల్ 2025. సో ద బిల్ ఆల్సో సీక్స్ టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ముస్లిం ఉమెన్, పర్టికులర్లీ విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్, బై ప్రమోటింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ and financial independence programs. Additionally, the bill aims at achieving the following for the benefit for Muslim women. ముస్లిం ఉమెన్కి మాత్రం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 చాలా వరకు ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావచ్చు, ప్రాపర్టీలో లీగల్ హెయిర్ కావచ్చు, లేకపోతే చట్టబద్ధమైన వారసత్వానికి దారితీసే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఇన్ వక్ఫ్ మేనేజ్మెంట్, డిజిటైజేషన్ ఆఫ్ వక్ఫ్ రికార్డ్స్ టు కర్బ్ కరప్షన్ తగ్గించవచ్చు. ఉమెన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది. నాన్ ముస్లిం యొక్క ల్యాండ్ మీద అక్వైర్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. Women's involvement ensures transparency and directs Waqf resources towards scholarship for Muslim girls. సో అంత థౌజండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఇప్పటికీ చాలా రకాలైనటువంటి మీరు చాలా కమిటీస్లో, రాజేంద్ర సచార్ కమిటీ కావచ్చు, కమిటీస్లో సెవరల్ ప్లేసెస్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఈస్ ఈవెన్ వర్స్ దాన్ ద SC or STs. ఓకే, సో ద రీజన్ ఏంటంటే వక్ఫ్ కొంత రిచ్ పీపుల్ మాత్రమే దే ఆర్ గెటింగ్ సర్టన్ ప్రాపర్, దే ఆర్ గెటింగ్ బెనిఫిట్స్, బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఉమెన్, పర్టికులర్లీ గర్ల్స్, and as well as in the case of downtrodden sections among the Muslim society, they are not able to get the things around. Okay, so that is okay, scholarships ivatam kavuchu, healthcare and maternity welfare kavuchu, skill development and microfinance support for women entrepreneurs kavuchu. These are all the important factors. Vocational training in fields like fashion design, healthcare and entrepreneurship, establishing legal and centers for inheritance disputes. Okay, so this is a welcoming thing, particularly chudandi women point of view lo matram idi chaala extraordinary thing. And non-Muslim people, non-Muslim యొక్క ల్యాండ్ ని వక్ఫ్ తీసుకోవడానికి ఆపడానికి అవకాశం ఉంటుంది. అండ్ whereas in the case of it can enhance the transparency, okay, and upliftment of the poor. Okay, waqf plays a crucial role in serving religious, charitable and social welfare needs, especially for the underprivileged. However, its impact has often been reduced due to mismanagement of funds, encroachment and lack of transparency. Some key benefits of work for the poor. So యాక్చువల్గా అంతిమ ఉద్దేశం చాలా మంచిది. సో ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో ల్యాండ్ యొక్క వచ్చేటువంటి బెనిఫిట్స్ని పూర్కి ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయాలనేది, కానీ తన అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ fully happening in this particular area. Digitization of transparency and accountability. Centralized digital portal will track work properties, ensuring better identification, monitoring and management. Auditing and accounting measures will prevent financial management and ensure funds are used only for welfare purposes. Funds are used only for welfare purposes. Increased revenue for welfare and development, preventing misuse and illegal occupation. Okay, so these are the important. So overall గా మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గుతుంది, ఉమెన్కి
ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఉమెన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ పాసిబుల్ అవుతుంది, అండ్ నాన్ ముస్లిం యొక్క ల్యాండ్స్ని అక్వైర్ చేయడానికి ఛాన్సెస్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ రెడ్యూస్. ఫండ్స్ విల్ బి అలోకేటెడ్ టు ద హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హౌస్. మనం చెప్పుకున్న వక్ఫ్ యొక్క అంతిమ లక్ష్యమే దీస్ ఆర్ ద థింగ్స్. రెగ్యులర్ ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ విల్ ప్రమోట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. Okay, addressing administrative challenges. The Waqf Amendment Bill aims to improve the governance improve cheyadaniki gaani, enhancing the transparency in property management, streamlining the coordination. Okay, so these are the main important concepts with reference to that. Next, empowerment of backward classes and other sects of Muslim communities. Okay, Muslim communities and most backward classes ni upliftment cheyadaniki this Waqf Amendment Bill plays a very important role. Aims at making the Waqf board more inclusive, having representation from different Muslim sects for better Waqf governance and decision making. So Waqf governance lo unnatundi lopalni tagginchi, so Muslims lo unnatundi all segments of the Muslims, okay, either Sunni or Shia, so all the segments of the people has to be get equally benefited, should be get proper problem solving in that particular area. The bill mandates inclusion of one member each from the board. Okay, Aga Khani communities in state Waqf boards, if they have functional Waqf. Okay, also the board will have representation from Muslims belonging to the backward classes as per Shia and Sunni members. Shia Sunnis nunchi and Aga Khani communities nunchi representation should be there. Includes 2 or more elected members from the municipalities or panchayats. Strengthening local governance in Waqf affairs. Waqf affairs lo local communities ni include cheyadam, that is one limitation anamata. So non Muslims ni Waqf board lo include cheyadam anedi konta challenging and konta criticism ki daari teestu vachindi. Actual government point of view endante local governance lo ఎప్పుడైతే నాన్ ముస్లిమ్స్ లోకల్ గవర్నమెంట్లో పీపుల్ రిప్రజెంటేటివ్స్ అని ఎలక్ట్ అయితే వాళ్ళు ముస్లిం దే మే బి లోకల్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ని సాల్వ్ చేస్తారండి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ లైన్ అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ లోకల్ గవర్నెన్స్ ఇన్ వర్క్. ద బోర్డ్ will have 2 non-Muslim members excluding the ex-officio members. This is the controversial point. So 2 non-Muslim members include చేయడం అనేది చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అపోజింగ్. ఉద్దేశం మంచిదే, నీకు మహిళలకు కావచ్చు, ట్రాన్స్పరెన్సీని పెంపొందించడం కావచ్చు, నాన్ ముస్లిం ల్యాండ్స్ని ఎంకరేజ్ చేయడం కాపాడటంలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఎక్స్ట్రాడనరీ. కానీ ఏం చేస్తుంది, ఈ వక్ఫ్ బోర్డులో 2 నాన్ ముస్లిం మెంబర్స్ని లోకల్ రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేయాలనేది చాలా వరకు కాంట్రవర్సీ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అపోజింగ్ ఆన్ దిస్ పర్టికులర్ సింగిల్ లైన్ అనమాట. The Waqf Amendment Bill establishes this is the best conclusion. Secular, transparent and accountable system for Waqf administration. Waqf administration లో ఏ పాయింట్స్ కోసం ఇది అమెండ్మెంట్ బిల్ ఎస్టాబ్లిష్ చేశారంటే, నెంబర్ 1 ఫర్ సెక్యులర్, నెంబర్ 2 ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ సిస్టమ్ ఫర్ Waqf administration. Waqf administration కోసం సెక్యులర్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. While Waqf properties serve religious and charitable purposes, their management involves legal, financial and administrative responsibilities. Okay, that requires structured governance. So that is an important area. So secular, transparent governance కోసం ఈ Waqf Amendment Bill 2025 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. మీకు గ్రూప్ 1 మెయిన్స్లో 10 మార్కర్గా అయినా రావచ్చు, ఆర్ఎల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ కానీ, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక పర్టికులర్ స్టాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ టెలిగ్రామ్లో కానీ యాప్లో కానీ ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ యాడ్ ద కంటెంట్ టు యువర్ మెయిన్ ఏరియా. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంటెంట్ని దీన్ని అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, నాట్ యాజ్ ఎ కాంట్రవర్షియల్ పాయింట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.